హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అమన్. మీరు చూస్తున్నారు ఎస్టేట్ గురు అమన్ యూట్యూబ్ ఛానల్. మనం ఇప్పుడు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లా కోటప్పకొండ దగ్గర అయితే ఉన్నామండి. ఎగ్జాక్ట్గా త్రికోటేశ్వర స్వామి ఆలయం దగ్గర అయితే ఉన్నాము. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ మన నసరాపేట నుంచి కోటప్పకొండకి వెళ్ళే రోడ్ అనమాట. ఈ రోడ్ నుంచి గనేపూడికి విలేజ్కి వెళ్ళే రోడ్లో మనకి ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఒక వెంచర్లో మనకు ఒక ప్లాట్ అనేది సేల్కి అయితే వచ్చిందండి. ఈ లేఅవుట్లో ఆల్రెడీ రిసార్ట్స్ కట్టుకొని కొంతమంది ఇన్కమ్ చేసుకుంటున్నారు. రిసార్ట్స్ అయితే చాలా బాగున్నాయి. అలాంటి దాంట్లో ఒక ఓపెన్ ప్లాట్ 10 సెంట్ల ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి అయితే వచ్చింది. ఈ ఓపెన్ ప్లాట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను ప్లాట్ చూపిస్తే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దాంతోపాటుగా రిసార్ట్స్లో ఉన్న ఏమున్నాయి అన్నీ కూడా చూపిస్తాను. అందులో ఎవరైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో అవన్నీ చూపిస్తాను. పూర్తి వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి. పూర్తి వీడియో చూసి మీకు ఈ ప్లాట్ కనుక నచ్చినట్టయితే మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నా నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఇది రీసేల్ ప్లాట్ అండి. డెవలపర్స్ కన్నా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారు. ఒకసారి చెక్ చేసుకుని కంపేర్ చేసుకున్న తర్వాత మీరు తీసుకోవచ్చు అనమాట. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇప్పటివరకు వీడియో లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఎగ్జాక్ట్గా మనం శ్రీ ఆదిత్య జాయ్లాండ్లో అయితే ఉన్నామండి. ఇక్కడ మనకు ఒక ప్లాట్ అయితే సేల్కి వచ్చింది. ఎగ్జాక్ట్గా మనం ప్లాట్ దగ్గర అయితే ఉన్నాము. ఇందులో మొత్తం మీకు 30 అడుగుల రోడ్డు అయితే ఉంటాయి, సీసీ రోడ్లు అయితే ఉంటాయి. అలాగే డ్రైనేజ్ సిస్టమ్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి ప్లాట్కి వచ్చేసరికి మార్కింగ్ కూడా చేయడం జరిగింది. ఇది రీసేల్ ప్లాట్ అండి. ఇందులో ఆల్రెడీ శ్రీ ఆదిత్య జాయ్లాండ్ వాళ్ళు వేరే డైరెక్ట్ కంపెనీ అమ్మే ప్లాట్లు కూడా ఉన్నాయి. రీసేల్ ప్లాటు కంపేర్ చేసుకుని తీసుకోండి. మీరు ప్రైస్ వచ్చేసరికి మీకు రీసేల్ ప్లాట్ ఇంకా తక్కువ ఉంది. వీళ్ళకి అర్జెంట్ కాబట్టి అమ్ముతున్నారు. ప్లాట్ వచ్చేసరికి మనకి 10 సెంట్ల ప్లాట్ అండి. తూర్పు ఫేజింగ్తో అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్గా మనకి ప్లాట్ ఈ ఫేజింగ్తో అయితే ఉంటుంది. ఇది ప్లాట్ అనమాట. మనకి క్లియర్గా మీరు చూసుకోవచ్చు. ఇందులో మీకు రిసార్ట్స్ కట్టుకొని ఇల్లు రెంట్కి కూడా ఇచ్చుకుంటున్నారు. ఇందులో 10 సెంట్స్లో స్విమ్మింగ్ పూలు, అలాగే ఒక రూము, ఒక బెడ్రూము అవి కట్టి ఏదైతే కోటప్పకొండకి వస్తారో, కోటప్పకొండ నుంచి లాంగ్ నుంచి వస్తారో ఎవరైతే దర్శించుకోవడానికి, త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తారో వాళ్ళు ఫ్యామిలీతో వచ్చేవాళ్ళు ఈ రిసార్ట్స్లో బుక్ చేసుకొని ఇక్కడ స్టే చేసి దర్శనం చేసుకొని ఎంజాయ్ చేసి వెళ్తున్నారనమాట. ఇక్కడ ఎగ్జాక్ట్గా మనకి టెంపుల్కి వచ్చేసరికి 2.5 కిలోమీటర్స్ దూరంలో టెంపుల్ ఉంటుందండి. డైరెక్ట్గా మనకి బీటీ రోడ్డు, బ్లాక్ టాప్ రోడ్డు, తార్ రోడ్ నుంచి డైరెక్ట్గా మనం టెంపుల్ అయితే ఉంటుంది. ఇది గేటెడ్ కమ్యూనిటీలో ఉంటుందండి. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. అలాంటి ఏరియాలో ఉన్న ప్లాట్ అండి. ఇది 10 సెంట్ల ప్లాటు. మీకు సైజ్ కూడా రోడ్ ఫేజింగ్ వచ్చేసరికి 62.3 62.3 అడుగులు, 3 అడుగులు, 62.3 అడుగులు. అలాగే మీకు విడ్త్ వచ్చేసరికి, లోత్ వచ్చేసరికి మనకి 70 అడుగులు అనమాట, 70 ఫీట్ అనమాట. పర్ఫెక్ట్ సైజ్ అయితే ఉంటుంది. పర్ఫెక్ట్గా రెక్టాంగిల్ షేప్లో అయితే ఉన్న ప్లాట్ అండి ఇది. చుట్టూత మీకు గోడ అయితే ఉంటుంది. అలాగే ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. సెక్యూరిటీ అయితే ఉంటుంది. సెక్యూరిటీ అయితే కంపెనీ వాళ్ళే ప్రొవైడ్ ఇక్కడ ఉంచుతున్నారు. అలాగే సీసీ కెమెరా సర్వేలెన్స్ కూడా ఉంది. మీరు కూడా ఒక రిసార్ట్ టైప్ లాగా, ఒక గెస్ట్ హౌస్ లాగా కట్టుకొని రెంట్కి ఇచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. దీని ఓనర్స్ అయితే హైదరాబాద్ షిఫ్ట్ అవడం వల్ల ఇది సేల్ చేయడం జరుగుతుంది. జస్ట్ వాళ్ళు తీసుకుంది మాత్రం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం తీసుకున్నారు. ఇప్పుడు సేల్ చేస్తున్నారు అనమాట. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి లంసమ్గా 20 lakhs అయితే కోట్ చేస్తున్నారండి. లిటిల్ బిట్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీరు వచ్చి ల్యాండ్ చూసుకున్న తర్వాత, ఏదైతే ప్లాట్ చూసుకున్న తర్వాత మాట్లాడుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా రోడ్స్ ఎట్లా ఉంటే క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ప్రతి జంక్షన్ దగ్గర మనకి స్ట్రీట్ లైట్స్ అయితే ఉన్నాయి. అలాగే అన్ని సీసీ రోడ్స్, వెల్ మెయింటైన్ ప్లాంటేషన్ వచ్చేసరికి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అలాగే మనకి ఇది చూడండి, ఇలాంటి గెస్ట్ హౌసెస్ అనేవి డిఫరెంట్ టైప్స్లో కట్టుకున్నారండి. కొంతమంది వాళ్ళ పర్సనల్ కోసం ఉంచుకున్నారు. కొంతమంది అయితే డైలీ రెంటల్ బేస్ మీద ఆన్లైన్లో పెట్టి వాళ్ళు ఇన్కమ్ అయితే జనరేట్ చేసుకుంటున్నారు. ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు మీరు. చుట్టూత గేట్ ఉంటుంది. ఇందులో వచ్చేసరికి మీకు ప్లాట్స్ వచ్చేసరికి మనకు వచ్చింది 10 సెంట్ల ప్లాట్ సేల్కి. యాక్చువల్గా ఇందులో వచ్చేసరికి 5 సెంట్స్ 10 సెంట్స్ 2 టైప్స్ ఉన్నాయి. 2 టైప్స్ ఆఫ్ గెస్ట్ హౌసెస్ అయితే ఉన్నాయి. మీరు క్లియర్ చూసుకోండి. ఇవన్నీ గెస్ట్ హౌసెస్ చుట్టూత మనకి ఫామ్ హౌస్ లాగా కట్టుకోవడం జరిగింది. అక్కడ మీకు స్విమ్మింగ్ పూల్తో 10 సెంట్స్లో ఒక స్విమ్మింగ్ పూలు, ఒక చక్కటి గెస్ట్ హౌస్తో పాటు అందులో మీకు అన్నీ
బెడ్, ఏసీ, ఫ్యాను, అలాగే టీవీ, చిన్న ఫ్రిడ్జ్ ఇచ్చి మంత్లీ రెంట్ అయితే తీసుకుంటున్నారు. కొంతమంది అయితే ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు, చుట్టూతో మనకి ప్రహరీ కూడా కట్టుకొని ఒక ఫామ్ హౌస్ లాగా కట్టుకోవడం జరుగుతుందన్నమాట. మనకి సేల్కి వచ్చిన ప్లాట్ వచ్చేసరికి 10 సెంట్ల ప్లాట్ అండి. ఈస్ట్ ఫేజింగ్తో అయితే ఉంటుంది. 62.3/70 ఫీట్ అయితే మీకు సైజ్ అయితే ఉంటుందన్నమాట. 62.3/70 సైజ్ అయితే మనకైతే ఉంటుందన్నమాట. ఇది ప్రైస్ వచ్చేసరికి 20 lakhs per acre అయితే 20 lakhs లంసమ్గా కోట్ చేయడం జరుగుతుంది. అంటే 2 lakhs per cent అయితే కోట్ చేయడం జరుగుతుంది అనమాట. చుట్టూత గేట్ అయితే ఉంటుంది. అలాగే మనకి కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఎగ్జాక్ట్గా మనకు 2.5 kilometers డిస్టెన్స్లో అయితే ఉన్నాం. అలాగే నసరావుపేటకు వచ్చేసరికి 14 kilometers డిస్టెన్స్లో అయితే ఉన్నాం అనమాట. ఇది మనకి కోటప్పకొండ నుంచి గనేపూడి అనే విలేజ్కి వెళ్ళే రూట్లో అయితే ఉన్నాం మనం. ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే, ఇటుపక్కల మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి పర్ఫెక్ట్గా చాయిస్ అయితే ఉంటుంది. మీరు కొంచెం డెవలప్ చేసుకొని ఈ టైప్లో మీకు వచ్చేదానికి టైప్లో డెవలప్ చేసుకొని మీకు రెంటల్ కూడా తీసుకోవచ్చు అనమాట. మంత్లీ రెంట్ కూడా వస్తుంది. నేను అది కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకొని నేను అది కూడా 10 సెంట్లో ఉన్న గెస్ట్ హౌస్ కూడా నేను చూపిస్తాను. వీడియోలో కంటిన్యూ అవుతుంది. ఇది డైరెక్ట్ గేట్ మీకు రోడ్డుకు తగులుతుందండి, తార్ రోడ్డుకి వెళ్తుంది. ఇటు కూడా మీకు తార్ రోడ్డుకి వెళ్తుంది. ఇది మీకు గెస్ట్ హౌస్. నేను శాంపిల్గా చూపిస్తున్నాను. ఇలా మీరు కట్టుకోవచ్చు అనమాట. ఇది కూడా మీకు 10 సెంట్లో అయితే ఉంటుంది. ఇది డైలీ బేసిస్ మీద 24 hours బేసిస్ మీద అయితే రెంట్స్కి అయితే ఇల్లు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్గా మీరు చూసుకోవచ్చు. స్విమ్మింగ్ పూల్ అయితే ఇచ్చారు. స్విమ్మింగ్ పూలు, ఒక రూము, వాష్రూము, సీసీ కెమెరా సెటప్, అలాగే మీకు పవరు. దీంట్లో రూమ్ లోపల వచ్చేసరికి మనకి ఒక బెడ్, ఏసీ, టీవీ, అలాగే చిన్న ఫ్రిడ్జ్ అవన్నీ ఇచ్చి డైలీ ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి 10,000 అయితే ఛార్జ్ చేయడం జరుగుతుందంట. ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్, వీళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 10,000 అయితే ఛార్జ్ చేస్తున్నారంట. ఇది క్లియర్గా చూసుకోవచ్చు మీరు. కిట్టి పార్టీస్ కూడా చేసుకుంటున్నారంట. చాలామంది వచ్చి ఇలా బుక్ చేసుకొని కిట్టి పార్టీస్, ఏదైతే బర్త్డేస్, మ్యారేజ్ డేస్, స్మాల్ చిన్న పార్టీలు అయితే చేసుకోవడం జరుగుతుందన్నమాట ఇక్కడ ఈ ఏరియాలో. ఇది మనకి చుట్టూత కొండలు ఉంటుంది. చాలా ఆహ్లాదమైన ఏరియా అనమాట ఇది. చుట్టుపక్కల మొత్తం మనకి పచ్చదనం అయితే ఉంటుంది. వెరీ పీస్ఫుల్ ఏరియాలో అయితే ఇది ఉందన్నమాట. మీకు నచ్చినట్టయితే మీ మైండ్లో ఎటువంటి ప్లాన్ ఉన్నా సరే ఇది తీసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్గా తీసుకోవచ్చు, లేదా దీన్ని బిజినెస్ ఐడియాగా కూడా మార్చుకొని మీరు డెవలప్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుస్తాను. ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఈ ప్రాపర్టీ పైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్. బాయ్.